వాళ్ళు రాజేసుకున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. అవే నువ్వు బాగా గుర్తు చేసుకో. అవే దేనికి భయపడకు. ఇందులో ఏముంది? అవే నువ్వు మీ అక్క కాలి బూడిదైపోతారు. మీ అమ్మా నాన్న ఎలా కాలి బూడిదయ్యారో ఆ విధంగా. కాబట్టి రాణి అమ్మకి నువ్వు ఏమీ చెప్పకూడదు. చెప్పావంటే మీ అక్కని కాల్చి బూడిద చేస్తాను. లేదు రాణి గారు, నాకు వాడు చూపించే డ్రాయింగ్ ఇది కాదు, అది వేరే. అది ఇక్కడ లేదు, ఎక్కడెక్కడో ఉండాలి. అవి నువ్వు నాకు ఒక డ్రాయింగ్ చూపించావు కదా, అది ఇందులో లేదు. అదేమైంది అవి? దాన్ని నువ్వు ఎక్కడ పెట్టావు? మన ఇద్దరం కూర్చున్నప్పుడు నువ్వు డ్రా చేసావు కదా, అందులో మంటలున్నాయి, ఇంకా దీపపు కుందే ఉంది, అలాగే ఒక చెయ్యి కూడా ఉంది కదా. దీపపు కుందని పట్టుకుని ఆ డ్రాయింగ్ ఎక్కడుంది అవి? అవి బన్నా, సరే వదిలే, నువ్వేడోకు. నేను అక్కడ నీకు తోడుగా ఉంటాను. నువ్వేడోకు అవే, నువ్వేం బాధపడుకోకే. అయినా నువ్వు అబద్ధపు విషయాల్ని వీడికెందుకు నేర్పిస్తున్నావు? అసలు నువ్వు ఏం ఆశిస్తున్నావు? లేదు రాణి గారు, వీడు చాలా భయపడిపోయాడు. చాలా అసలే వాడికి ఒంట్లో బాగోలేదు. అది సరిపోదన్నట్టు నీ మొండితనం ఒకటి. వాడు భయపడకుండా ఏం చేస్తాడు? అది కాదు రాణి గారు, అలాంటి. చాలు మాట్లాడావు కదా, ఇప్పుడు విను. నువ్వు తక్షణం ఈ గదిలోంచి బయటికి వెళ్ళిపో. లేదు రాణి గారు, ఇదా డ్రాయింగ్ కాదు. ఇలా చెప్తే వినేలా లేదు. వినండి రాణి గారు, రాణి గారు ప్లీజ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వద్దు అవిక్ బన్నా, వద్దు. ఏడవద్దు నాన్న, నువ్వు ఏడవాల్సిన పని లేదు. నీతో పాటు నీ బామ్ముంది కదా, ఇక నిన్ను ఎవ్వరూ సతాయించరు. అవి నాకు చూపించిన డ్రాయింగ్ ఎందుకు ఎవరికి చూపించలేదు? అవి ఎందుకు రాణి గారి దగ్గర అబద్ధం చెప్పాడు? ఒకవేళ వాడు భయపడ్డాడేమో, కాబట్టి రాణి గారి దగ్గరే అబద్ధం చెప్పాడు. నేను ఏదో ఒకటి చేసి వాళ్ళ భయాన్ని పూర్తిగా పోగొట్టాలి. కానీ ఏం చేయాలి? అవి రాణి గారితో నిజం చెప్తేనే రాణి గారికి నమ్మకం కుదురుతుంది. నేను మా అమ్మ నాన్నలకి జస్టిస్ జరగడానికి అవి వాయిస్ ని ఏదోలా తీసుకురావాలి. ఈ రోజే వాడిని జైపూర్కి తీసుకువెళ్ళాలి. ఈ రోజు అది ఇది అని చెప్పి విషయాన్ని దాచేశాం. ఒకవేళ రాణి అమ్మకి ఏదైనా చెప్పేవే అనుకో, అప్పుడు మీ అక్క కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత నువ్వు ఈ ఆటకి అతి త్వరలో ముగింపు పలికి తీరాలి. ఈ చిన్న పిల్లాడు త్వరలో మళ్ళీ మాట్లాడడానికి ముందు వాడి గొంతును మనం శాశ్వతంగా మూసెయ్యాలి. మీరు ఏం చెయ్యాలనుకున్నా త్వరగా చేయండి, అదే మనకు మంచిదే. ఒక్కసారి దారిలో ఉన్న ముళ్ళును పీకి పారేస్తే ఆ తర్వాత ఎవరికి మన మీద అనుమానం రాదు. దాంతో అన్నీ మన సొంతం అయిపోతాయి. బాబు అవేక్, నోరు తెరువు, మందు వేసుకో. మంచినీళ్ళు. అది మీరిప్పుడు విశ్రాంతి తీసుకోండి, సరేనా? నాకు నీ మీద కోపంగా ఉంది. ఎందుకో తెలుసా? రాణి గారి దగ్గర డ్రాయింగ్ కి సంబంధించిన నిజాన్ని నువ్వు చెప్పనే లేదు. ఇంకా తప్పుడు డ్రాయింగ్ ని ఎందుకు చూపించావు? సరే, ఆ రియల్ డ్రాయింగ్ ఏమైంది అవిక్? నువ్వెందుకు భయపడుతున్నావు?
ఎవరైనా నిన్ను భయపడుతున్నారా? నువ్వు భయపడు కవిక్. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు. నువ్వు ఎలాంటి నిజాన్నైనా నాతో షేర్ చేసుకోవచ్చు. చెప్పు, నిన్ను ఎవరైనా భయపెడుతున్నారా? నాకు అప్పుడే అనిపించింది. అవిక్, నేను చెప్పేది విను. మనం ఇక్కడి నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి, ఓకేనా? అది కూడా ఎవరికీ చెప్పకుండా. నేను చెప్పేది అర్థం అవుతోందా? నీకు గుర్తుందా, అమ్మ మనకి బంజారా గ్రూప్ గురించి చెప్పేవారు కదా? వాళ్ళు అన్నిటికీ వైద్యం చేస్తారు. వాళ్ళు నీకు న్యాయం చేస్తారు. తర్వాత నీకు నీ వాయిస్ తిరిగి వచ్చేస్తుంది. ఓకే, నువ్వు అక్కతో వస్తావు కదా? ఇదే వీరుడి లక్షణం. కానీ అవే ఈ మాట మన ఇద్దరి మధ్య ఉండాలి, ఎవరికీ తెలియకూడదు, సరేనా? ప్రామిస్? వెరీ గుడ్. ప్లాన్ చెప్తాను. రేపు మార్నింగ్ నిన్ను గార్డెన్ కి తీసుకువెళ్తారు కదా తిరగడానికి. అప్పుడు ఎవరికి కనిపించకుండా బంగ్లాకి బ్యాక్ సైడ్ వచ్చేసాయి. అక్కడ నేను ఉంటాను. ఆల్ క్లియర్? ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను. ఫోన్లో నాతో మాట్లాడకూడదని నేను చాలాసార్లు చెప్పాను. నాకన్నీ తెలుసు. నీకు డబ్బు దొరుకుతుంది. మళ్ళీ నాకు ఫోన్ ఇలా చెయ్యకు. చూడండి. రేపు నేను డిఐజీ సార్ని కలవబోతున్నాను. మీరు కూడా నాతో రండి. ఒకవేళ వీళ్ళు సైనివి మాటలు విని పోలీస్ ఎంక్వైరీకి సిద్ధపడ్డారా ఏంటి? ఏంటి మహారాణి, మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి చెప్పినట్టు నడుచుకుంటున్నారేంటి? తన మాటలు మీరెందుకు నమ్ముతున్నారు? మీకు తెలుసు తను ఇలాగే నటిస్తూ ఉంటుందని. అసలు మీరు ఏమంటున్నారు? మహారాణి, ఇదిగో వస్తున్నాను. రాజ్యం పని మీద మీరు డిఐజీ సార్ని మీట్ అవ్వాలనుకుంటే డ్రైవర్ని ఎప్పుడు పిలవాలని ఈయన అడుగుతున్నారు. 11 గంటలకి రమ్మని చెప్పు. అర్థమైందా? మరి మీరు కూడా వెళ్తున్నారు కదా? మహారాణితో నేను ఖచ్చితంగా వెళతాను. అదేంటంటే చరణ్ బన్నా మరణం తర్వాత అన్ని ఫ్యాక్టరీలకు నేనే ఒంటరిగా వెళ్లి చూసుకోవాల్సి వస్తోంది. అదే అయోమయంలో ఉన్నాను. అయితే పర్వాలేదు, మీరు అక్కర్లేదులేండి, నేను వెళ్ళొస్తాను. మీరు ఏదో చెప్పొచ్చారు కదా? మీరు అదడుగుతున్నారా? మళ్ళీ మీరు ఆ చిన్నపిల్ల మాటలు విని ఏదో డిఐజీని చూడ్డానికి వెళ్ళారేమో అనుకున్నాను. అబద్ధాల కోరు పేరు నా ముందు ఎత్తద్దు. ఇదే నేను కూడా చెప్తున్నాను. ఆ అమ్మాయి అస్సలు మంచిది కాదు. ఒక్క క్షణం నేను తన మాటల్లో పడిపోయాను. ఆ తర్వాత అవిక్ బన్నాతో మాట్లాడాను. నా అనుమానం అంతా సరైపోయింది. కానీ నా శరణ్ బన్నా విషయంలో ఎవరైనా హాని తలపెట్టుంటే నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు మనవాళ్ళైనా సరే వాళ్ళని ఎలా శిక్షిస్తానంటే వాళ్ళ 7 తరాలు గజగజ వణికిపోవాలి. ఊరి దేవుడా, ఇది అవికి సరిగ్గా సరిపోతుంది. ఈ బాక్స్ కి హోల్స్ చేస్తాను, అప్పుడు అవికి బ్రీతింగ్ ఇష్యూస్ రావు. సైనవి, నువ్వా? ఈ స్టోర్ రూమ్లోకి వచ్చి తమరేం చేస్తున్నారండి? అదా ఏం లేదు. నీకు ఉక్కపోస్తోంది, కళ్ళల్లో భయం. ఏదో చేసావు, నన్ను చూసి భయపడుతున్నావు. మా అయితే నీకెందుకు? అయినా నువ్వు నన్ను ఎందుకు ఇంతలా అబ్జర్వ్ చేస్తున్నావు చెప్పు. స్ట్రైట్ గా ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపో. ఆ రోజు నువ్వు నాతో చెప్పావు కదా, నుదుటిన బొట్టు, చెవులకి దిద్దులు. ఎవరికో కడుపు మండిపోతాం. ఓ హలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నాకు ఎలాంటి జెలస్ లేదు. నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వేదో దాస్తున్నావని. స్టోర్ రూమ్కి వచ్చి ఏం చేస్తున్నావు? నేనెందుకు నీకు చెప్పాలి? నువ్వు ఎవరికీ చెప్పకుండా రాత్రులు బయటకు వెళ్ళిపోతూ ఉంటావు కదా. అది ఆ రోజు నేను పార్టీకి వెళ్తాను. యు నో హౌ మచ్ ఐ లవ్ క్లబ్బింగ్. ఐ మీన్ వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఆడు పాడు సిగరెట్లు తాగు. నీకు కావాల్సింది అదే కదా. చెడ్డవాన్నా?
అంత మాట అనేసావు. ఇప్పటి వరకు నీకోసం చాలా చేశాను. నాన్న ఫోన్ రిపేర్ చేయించాను. ఐ వాస్ బీయింగ్ నైస్ టు యూ. సరే, నా సాయం నీకు అక్కర్లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. నో ఐమ్ సారీ. ఏదో కంగారులో అలా అనేసాను. నేను నిన్ను సారీ అడిగానా? మరి ఎందుకు సారీ చెప్తున్నావు? ఇదంతా నీ వల్లే అయ్యింది. నేనేమైనా మెజిషియన్నా? నేను చూడగానే బాక్స్ పైనుంచి కింద నువ్వు పడ్డా. కాస్త నోరు మూసావా? ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. మనల్ని ఎవరైనా ఇలా చూసారంటే అది అసలు బాగుండదు. నేను ఒక రాయల్ ఫ్యామిలీ అమ్మాయిని బుట్టలో వేసుకున్నా అనుకుంటారు. Shut up. షటప్. యూ షటప్. స్టోర్ రూమ్ లో అన్నీ ఉన్నాయా? ఎవరో వచ్చారు. అయ్యయ్యో. అరవకు. ఒక నిమిషం ఉండు, నేను ట్రై చేస్తాను. నేను తెస్తాను, ఆగు. ఏయ్, ఇక్కడి నుంచి పారిపో. ఒక్క నిమిషం. నువ్వే నాకు పెద్ద బ్యాడ్ లక్. ఎప్పుడు నువ్వు ఒంటరిగా రావు, ఏదో ఒక దాన్ని తీసుకొస్తావు. నువ్వు ఈ భవనంలో బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. ఇదిగోండి, తాగండి. నీళ్లు తాగండి. వణుకుతున్న మీ చేతులు చప్పట్లు కొట్టేట్టున్నాయి. తర్వాత తాగుతాను. ఇప్పుడు బుర్రలో ఏవేవో వస్తున్నాయి. ఇంకా ఒక్కరోజు అవిక్ బన్నా ఇక్కడ ప్రాణాలతో ఉంటే మన ఊపిరి ఖచ్చితంగా ఆగిపోతుంది. ఏంటి ఇలా భయపడుతున్నారు? ఆగిపోవడానికి మీ హృదయం ఏమన్నా చిన్న గడియారమా? వాడొక చిన్న పిల్లాడు, అంతేగా. అనుకున్నప్పుడు కథని ముగించేయచ్చు. ఆ అబ్బాయికి 7 ఏళ్ళు, షైనివికి 16 ఏళ్ళు. ఇద్దరి మెదళ్ళు ఒకటిగా కలిపి చూస్తే వయసు 23 ఏళ్ళు. మనం ఎటువంటి రిస్క్ తీసుకోలేం ప్రతాప్. ఈ 7 ఏళ్ల వయసు చనిపోతే ఈ 16 ఏళ్ల అమ్మాయి బలహీన పడిపోతుంది. ఆలస్యం చేస్తే మహారాణికి అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇది మాత్రం జరిగిందంటే ఈ వీర్ఘడ్ మొత్తంలోనూ ప్రజల కోపం నుంచి మన ముగ్గురిని ఏ ఒక్కరూ కాపాడలేరు. అది మీరు మర్చిపోకండి. అరే, ఏంటి ఇలా భయపెడుతున్నారు? నిజంగా నాకు భయం వేస్తోంది. హా, ఇదే విషయమైతే నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఈ అవిక్ బన్నా కథని ఈరోజే నేను ముగించేస్తాను. రేపు ఉదయం ఆ అవిక్ తోటలో ఆడుకునేటప్పుడు చెట్టు తన మీద పడి దుర్మరణం పాలవుతాడు. అలా జరగకపోతే మరొక ప్లాన్ కూడా ఉంది. అదేంటంటే అవిక్ని విషపాము కాటేస్తుంది. బుస్, అప్పుడు చనిపోతాడు. ఇదిగోండి, పట్టుకోండి, టాస్ తీసుకోండి. హెడ్ పడింది అంటే అవిక్ గార్డెన్ లో ఆడుకునేటప్పుడు ఖచ్చితంగా చనిపోతాడు. సరే, ఈ మరణం సహజ మరణం అని తెలుసా? ఎందుకంటే అలాగే అనుకోవాలి. ఇది మర్డర్ అనుకోకూడదు. అరే, ఏంటి మళ్ళీ ఈ తమ్ముణ్ణి అనుమానిస్తున్నారా? 100% ఇది పని చేస్తుంది. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మీ రాజ్యం చాలా పురాతనమైనది. అలాగే ఈ అంతఃపురం కూడా చాలా పాతది. అంతేకాకుండా చుట్టుపక్కల కూడా చాలా చెట్లున్నాయి. ఆ చెట్లన్నీ చాలా పాతవి కాబట్టి అవి ఏ క్షణానైనా కూలి కింద పడిపోవచ్చు. అప్పుడు తను చనిపోవచ్చు. ఇలా జరిగే అవకాశం ఉంది. ప్రతాప్ చాలా సరిగ్గా చెప్తున్నాడు. అందరూ దీన్నొక యాక్సిడెంట్ గానే చూస్తారు. మన పని పూర్తవుతుంది. అవిక్ ఈ బాక్స్ లో కరెక్ట్ గా సరిపోతాడు. నేను త్వరగా ఈ బాక్స్ తీసుకుని బంగ్లాకి బ్యాక్ సైడ్ కి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో నీరు, నిప్పు, గాలిలా ఉండేది. ప్రేమ, వీరత్వం, బాధ్యత తన ఆనవాళ్లుగా ఉండేవి. తనే ఆ దేశపు మహారాణి. నాన్న, మీ మాటలు నాకు గుర్తున్నాయి, కానీ రాణి గారు నా మాటలు నమ్మడం లేదు. అయినా సరే
నేను మీకోసం రాణి గారితో నిజాలన్నీ చెప్తాను. ఎందుకంటే అవిక్ ఇక్కడ లేకపోతే ఆవిడ చాలా కంగారు పడతారు. రాణి గారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అవిక్ బాబు, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎక్కడికి వెళ్తున్నారు? అది గార్డెన్ కి. ఇలాగా? వీర్ఘాట్ యొక్క రాజకుమారుడు ఇతను. ఇలాంటి సన్నని షర్ట్ వేసి తీసుకెళ్తావా? బయట వింటర్ సీజన్. వెళ్ళి ఒక జాకెట్ తీసుకురా. సరేనండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. చెప్పాలంటే మా రాజకుమారుడు ఎలాంటి దుస్తులు వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే చూడ్డానికి క్యూట్ గా ఉంటాడు. గార్డెన్కి వెళ్ళాలా? అయితే రా, నేను నిన్ను తీసుకెళ్తాను. అక్కడ కలిసి ఆడుకుందాం, అల్లరి చేద్దాం, ఉయ్యాల ఊగుదాం. పద వెళ్దాం, పద నాతో రా. నేను విషయం అంతా ఈ లెటర్లో రాస్తాను. అప్పుడే రాణి గారు భయపడకుండా ఉంటారు. నన్ను మీరు ఆశీర్వదించాలి నాన్న. మీరు అవిక్ బాధ్యతని నాకు అప్పగించారు. దాన్ని నిర్వర్తించడానికే నేను వెళ్తున్నాను. అరే, నాతో వస్తే ఏంటి? పద. ప్రతాప్ చెప్పు. అరే, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. త్వరగా చిన్నపిల్లాన్ని ఇక్కడికి తీసుకురా. గార్డెన్ లో ఆడుకోవాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. సరే, నేనే వాణ్ణి తీసుకొస్తాను. నువ్వు అన్ని ఏర్పాట్లు సిద్ధం చెయ్యి. ఇక్కడ అంతా సిద్ధంగా ఉంది. మీరొచ్చారంటే చాలు. అరే, అవిక్ బన్నా, అవిక్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇలా లేట్ చేస్తున్నాడు? అవిక్ వచ్చేసావా? నువ్వు ఇక్కడికి రావడం ఎవరు చూడలేదు కదా? థాంక్ గాడ్, వెరీ గుడ్. నువ్వు టక్కున బాక్స్ లోకి వెళ్ళిపో. నేను లోపల వాటర్, స్నాక్స్ అన్ని పెట్టాను. మమ్మీ డాడీల ఫోటో కూడా ఉంది. సో నువ్వు భయపడక్కర్లేదు, ఓకేనా? లెట్స్ గో అవిక్. నిన్న స్టోర్ రూమ్లో కనిపించిన కాటన్ బాక్స్ ఇదే కదా? తను ఎక్కడికో తీసుకెళ్తోంది. అసలు తను ఏం చేస్తోందబ్బా? అవిక్ బన్నా, అవిక్. హలో. అరే, మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? అవిక్ని త్వరగా ఇక్కడికి తీసుకురండి. ఇంకా ఆలస్యమైతే ఆ చెట్లు నా మీద అరే, పడిపోతాయి. ఎక్కడి నుంచో తీసుకురమ్మంట? బలవంతంగా నా చెయ్యి వదిలించుకుని వెళ్ళిపోయాడు. వాడినే వెతుకుతున్నాను. అరే, వాణ్ణి మీరు ఎలా తప్పించుకొని ఇచ్చారు? త్వరగా వెతికి కనిపెట్టి ఇక్కడికి తీసుకురండి. అలాగే తీసుకొస్తాను. వీడెక్కడికి పోయాడా? దరిద్రం పట్టినోడా. పోయి ఈ రూమ్లో పడింది చూడు. ఇక్కడ బాక్స్ ముక్కలున్నాయంటే నిన్న స్టోర్ రూమ్లో బాక్స్ దగ్గర ఏదో చేసింది. ఇప్పుడేమో సైకిల్లో బాక్స్ని తీసుకెళ్ళింది.
తను చేసే పని వల్ల ఈసారి కూడా ఏదో సమస్యలు ఎదుర్కొంటుంది. అవిక్ బన్నా బట్టలన్నిటినీ ప్యాక్ చెయ్యి. అలాగేనమ్మా. ఓ 4 నెల రోజుల పాటు అవిక్ బన్నాని రిషికేష్కి ట్రీట్మెంట్కి తీసుకువెళ్తున్నాను. సరేనమ్మా. ఏదోలా అనిపిస్తోంది. ఏంటి రాణి అమ్మా? ఏమిటో తెలియలేదు. మనస్సంతా అదోలా ఉంది. కొంచెం మంచినీళ్ళు తాగండమ్మా. ఏమిటిది? అవిక్ బన్నా, అవిక్ బన్నా, అవిక్ బన్నాకేమైంది? ఏం కాలేదు. అవిక్ బన్నాకి ఏం కాలేదు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. మీరు 2 రోజుల తర్వాత రిషికేష్కి వెళ్తున్నారు కదా, సో మీకు అపాయింట్మెంట్ దొరికిందా? నేను డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. నాకు కావాల్సింది ఇదే. అవిక్ బన్నాకి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అప్పుడే వాడు మాట్లాడగలడు. నేను కూడా తన గొంతు వినాలని ఆశపడుతున్నాను. ఇది ఏదో లెటర్లా అనిపిస్తోంది. ఇది శైనవి రాసిందై ఉంటుంది.